హాయ్, వెల్కమ్ టు జిగ్జాగ్ వీడియో. నేను మీ సురేష్. నిన్న నైటు దోమలు మమ్మల్ని ఎరగదీసాయండి. వాటికి ప్రతీకారం తీర్చుకోవాలి కదా మరి. అందుకనే ఎక్కడో పక్కన పడేసి పాడైపోయి ఉన్న మా మస్కిటో ల్యాంప్ని బయటికి తీసా. ల్యాంప్ అనండి, నెట్ అనండి, లేకపోతే బ్యాట్ అనండి, ఏదైనా అనుకోండి, అది బయటికి తీసా. దాన్ని రిపేర్ చేస్తున్నా. నా ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుంటున్నా. వీడియో స్టార్ట్ చేద్దామా మరి. ఒకసారి చెక్ చేద్దామండి. ఆల్రెడీ నేను చెక్ చేశాను, బట్ వీడియో కోసం ఇంకోసారి చూపించాలి కాబట్టి మళ్ళీ చెక్ చేస్తాను. సో ప్లగ్ పెట్టాను, చూద్దాం. ఛార్జర్తోనే వర్క్ అవుతుందండి. సో ఛార్జర్ పెట్టాను, టెస్టర్తో దాన్ని చెక్ చేస్తున్నా. పవర్ అయితే కేబుల్లోకి వస్తుంది, లోపల వైర్స్ ఉంటాయి కదా, వాటిలోకి పవర్ వస్తుంది. బట్ అదైతే స్పార్క్ రావట్లేదు. స్పార్క్ వస్తే కదండి మస్కిటో చనిపోతుంది. సో స్పార్క్ రావట్లేదు. స్పార్క్ రావాలి. అండ్ లోపల లైట్ కూడా వెలగట్లేదు. మరి ఏమైందో చూద్దాం. ఓపెన్ చేయాలండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయడానికి యాక్చువల్గా కిందన ఒక స్క్రూ ఇచ్చాడు వాడు. చూపిస్తాను చూడండి. కిందన స్క్రూ ఇచ్చాడు. కిందన స్క్రూ ఇస్తే ఓన్లీ కింద డబ్బా ఒకటే ఓపెన్ అవుతుంది. సో పైన మొత్తం సర్క్యూట్ బోర్డు ఉంది కాబట్టి పైదానికి స్క్రూ ఇవ్వలేదు, ఇప్పేసా. సో సర్క్యూట్ బోర్డు ఓపెన్ చేయాలి. సో కిందనున్న స్క్రూని కూడా ఓపెన్ చేసేసిన. పైన కూడా 3 స్క్రూలు ఇచ్చారండి. వాటిని కూడా ఓపెన్ చేస్తున్నా, ఎందుకంటే సర్క్యూట్ బోర్డులో ఏమైందో చూడాలి కదా మరి. దానికోసమే ఓపెన్ చేస్తున్నా. ఫైనల్లీ ఇది ఓపెన్ అయిందండి. ఈ కప్పులు అవి తీసేసాను దీనివి. సో సర్క్యూట్ బోర్డ్ చేతిలో ఉంది. అండ్ ఆ నెట్కి ఆ సర్క్యూట్ బోర్డ్ని చూసినా ఏముందని మొత్తానికి ప్రాబ్లం తెలిసిపోయిందండి. దీంట్లో ఒక వైర్ తెగిపోయి ఉంది. సో దాన్ని సాల్డరింగ్ చేసేస్తే మ్యాక్సిమం పనిచేసేస్తుంది అనుకుంటున్నా. సో సాల్డరింగ్ చేయాలి కాబట్టి ఆ బోర్డు బయటికి తీసి ఆ వైర్లన్నీ స్ట్రైట్ చేసేసి మళ్ళీ మనం సాల్డరింగ్ చేయాలి.
మొత్తానికి బోర్డుని అయితే సపరేట్ చేశానండి ఈ కాయిల్ నుంచి. సో బోర్డు మీద మనకి ఈ పాత సాల్డరింగ్ అవన్నీ ఉన్నాయి కదా, వాటిని మంచిగా రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన ఈ కాయిల్కి కొంచెం బ్లాక్గా పట్టుకున్నాయండి. అలా ఉంటే రస్ట్ పట్టుకొని ఉంటే మనకి సాల్డరింగ్ అంత బాగా అవ్వదు. సో ఆ పైన ఉన్న రస్ట్ని తీసేస్తున్నా, సాల్డరింగ్ బాగా అవ్వాలి కాబట్టి. సో రస్ట్ తీసిన దాకా దీన్ని ఫ్లక్స్లో ముంచేసి యాజ్ ఇట్ ఈస్గా సాల్డరింగ్ చేసేసుకుంటాను. ఇంతకుముందు మనకి ఎలా ఉండేదో అలా సాల్డరింగ్ చేసేసుకుంటాను. బోర్డు అయితే బిగించానండి. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఒకసారి, బాగా పనిచేస్తుందో లేదో, స్పార్క్ వస్తుందో లేదో అని ఒకసారి చెక్ చేయాలి కదా. అందుకని ప్లగ్ పెట్టి ఒకసారి టెస్ట్ చేద్దామని చూస్తున్నానండి. స్పార్క్ బాగానే వస్తుందండి, బట్ ఎందుకో లైట్లు వెలగట్లేదని డౌట్గా ఉంది. సో లైట్లు వెలగట్లేదండి. సో మనం లైట్లు కూడా తెచ్చి ఇప్పుడు లైట్లు మార్చాలి. చూద్దాం, లైట్లు కూడా తెచ్చి మారుద్దాం. నాకు మార్కెట్లో లైట్లు తేయడానికి 2 hours పడుతుందండి. ఈ లోపు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చానండి, బట్ సేమ్ లైట్లు అయితే దొరకవని చెప్పారు. సో నేను ఎల్ఈడీలో ఒక 2 తీసుకున్నా, ఎందుకంటే మధ్యలో ఒక స్పేర్ ఎక్స్ట్రా తీసుకున్నా. దీనికి ఫిక్స్ చేస్తానండి. ఫోర్ లైట్స్ అయితే కనబడుతున్నాయి కదండి, అవి పనిచేయట్లేదు. వాటి ప్లేస్లో బ్లూ ఎల్ఈడి తీసుకున్నాను. దాన్ని నేను ఇక్కడ సాల్డరింగ్ చేస్తున్నాను. చేసి మనం వర్క్ అయ్యేలా చేస్తాము దీన్ని. సో సాల్డరింగ్ అయితే అయిపోయిందండి అల్టిమేట్గా. మనం ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి. సో కేబుల్ పెట్టి ప్లగ్ పెట్టి టెస్ట్ చేస్తున్నాను నేను. సో లైట్ అయితే వెలిగిందండి. సో అంతా ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఒకసారి స్పార్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేస్తున్నాను. సో స్పార్క్ కూడా అవుతుంది. సో మొత్తం ఓకే అయిపోయినట్లే. సో యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి బిగించేస్తానండి. ఎలా అయిపోయామో అలా బిగించేస్తాను. బిగించేసాక ఇంకోసారి టెస్ట్ చేద్దాం. సో బిగించేసామండి. ఒకసారి ఫైనల్గా టెస్ట్ చేద్దాం ఇంకోసారి. లైట్ అయితే వెలిగిందండి. ఒకసారి టెస్ట్లో స్పార్క్ ఉందో చూద్దాం. స్పార్క్ కూడా బాగానే వర్క్ అవుతుందండి. సో మనం దీన్ని 100% సక్సెస్ఫుల్గా రిపేర్ చేసేసాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.